నమస్తే. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ మధ్య మీడియాలో వార్ వన్ సైడ్ అన్నట్టు పాపం అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ గారిని పాపం గట్టిగానే యేసుకుంటున్నారు అందరూ. అందుకే మనం ఈ విషయంలో లాయర్‌ల ఒకవైపు నుంచి ఆలోచించకుండా జడ్జిల అన్ని వైపుల నుంచి ఆలోచించి మనకు ఏమనిపించిందో ఆ న్యాయం ఏంటో మనం చెప్పేద్దాం. సో, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపే ఒక కంక్లూజన్‌కి వద్దాం. అందుకే ఈ థంబ్‌నెయిల్ కూడా మన అల్లు అర్జున్‌ది 'అహంకారమా ఆత్మవిశ్వాసమా' అనే టైటిల్ పెట్టా. సో, అది అహంకారమో ఆత్మవిశ్వాసమో మనమే తేల్చేద్దాం. సో, ఇది తేల్చడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ గారి గురించి, ఆయన చేసిన సినిమాల గురించి, ఆయన రికార్డుల గురించి, ఆయన ఎలా స్టార్ట్ అయ్యారు, ఏ సినిమాతో ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడుదాం. ఇప్పుడు 20 సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్‌లు, హిట్‌లు, సూపర్ హిట్‌లు, డిజాస్టర్‌లు, ఫ్లాప్‌లు చాలా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు అల్లు వంశవృక్షాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ అల్లు ఫ్యామిలీకి మనకు తెలిసిన ఆద్యుడు అల్లు రామలింగయ్య గారు. ఆయన ఒకప్పుడు టాప్ కమెడియన్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్ గారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ మనందరికీ తెలిసిందే. సో, అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ గారిని చిరంజీవి గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు పెళ్లి చేసుకున్నారు. సో, టెక్నికల్‌గా అల్లు అర్జున్ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారికి మేనల్లుడు అవుతాడు. కుటుంబ నేపథ్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫిల్మోగ్రఫీ అంటే చలనచిత్ర చరిత్ర గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మన అల్లు వారు మొత్తం 20 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అందులో 'ఆర్య', 'దేశముదురు', 'రేసు గుర్రం', 'సరైనోడు' అండ్ ఫైనల్‌గా 'అలా వైకుంఠపురంలో'. ఇదైతే నాన్ బాహుబలి ఇండస్ట్రీ కింద నిలిచింది. మొత్తానికి 5 బ్లాక్ బస్టర్లు 'గంగోత్రి', 'బన్నీ', 'పరుగు', 3 సూపర్ హిట్లు 'జులై', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'డీజే' 'దువ్వాడ జగన్నాథం', 3 హిట్లు 'బద్రీనాథ్', 'ఇద్దరమ్మాయిలతో', 'రుద్రమదేవి', 'పుష్ప'. ఫ్యాన్స్ అందరూ కంగారు పడిపోకండి. మన 2 తెలుగు స్టేట్స్‌లో తెలుగులో కూడా 'పుష్ప' యావరేజ్ మూవీయే. అలా 4 యావరేజ్ మూవీలు 'హ్యాపీ', 'ఆర్య 2', 'వరుడు', 'వేదం' ఇదొక మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ. 'నా పేరు సూర్య', 'నా ఇల్లు ఇండియా' 5 ఫ్లాప్ మూవీలో యాక్ట్ చేశాడు. మొత్తానికి మన ఐకాన్ స్టార్‌కి 5 బ్లాక్ బస్టర్లు, 3 సూపర్ హిట్లు, 3 హిట్లు, 4 యావరేజ్‌లు, 5 ఫ్లాపులు. వీటన్నిటితో యావరేజ్ కంపేర్ చేసుకున్న హిట్ పర్సెంటేజ్ 50% పైనే ఉంది. ఇది కాకుండా బావ 'రామ్ చరణ్' 'ఎవడు' మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. సో, ఇంక క్రేజ్ విషయానికొస్తే ఈయనకి ఇప్పుడు ఆంధ్రాలోనే కాకుండా కేరళలో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. ఆల్మోస్ట్ ఈయన సినిమాల్లోంచి ఒక 10% రెవెన్యూ ఆ కేరళ నుంచి వస్తుంటది. అండ్ 'పుష్ప' తర్వాత మరి 'పుష్ప' నార్త్ ఇండియా వాళ్ళకి ఏం అంత నచ్చిందో, ఏం ఆళ్ళలో ఏం చూసారో మనకు తెలీదు గానీ, ఓవరాల్‌గా నార్త్ ఇండియాలో కూడా 'పుష్ప'కైతే మంచి వైబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అయిందంటే నో డౌట్‌గా నార్త్ ఇండియా నుంచి 500-600 కోట్లయితే కలెక్ట్ చేస్తాయి మన తెలుగు స్టేట్స్‌లో ఎలా ఉన్నప్పుడు. ఎందుకంటే 'పుష్ప' మూవీ మన తెలుగు స్టేట్స్‌లో అంతగా ఆడలేదు. నార్త్ ఇండియాలో అప్పుడు అది ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఆల్మోస్ట్ 170 కోట్ల నెట్, ఆల్మోస్ట్ 250 కోట్ల పైనే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. సో, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నా ఇది 1000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తది. ఇవన్నీ పక్కన పెడితే దానివల్ల ఈయన ఐకాన్ స్టార్‌గా కూడా ఎదిగారు. బట్ ఈయన ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు ఈయన 'చిరంజీవి మేనల్లుడు' అని 'గంగోత్రి' సినిమా హిట్ అయినప్పటి నుంచి ఈయన 'చిరంజీవి మేనల్లుడు' అని తెలుసు. అండ్ ఈయన అప్ టు 'ఇద్దరమ్మాయిలు' ఆడియో ఫంక్షన్‌లో కూడా ఈయన స్పెషల్‌గా చెప్పిందేంటంటే, నా సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఫస్ట్ టికెట్ దిగేది ఒక మెగా అభిమానిదే అని ఈయన స్పష్టంగా క్లియర్ కట్‌గా ఆ టైంలో మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారు మేనల్లుడు అయినందుకు ఈయన ఇంత సక్సెస్ అయినాడంటే ఈయన తమ్ముడు అల్లు అరవింద్‌కి కానీ, లేదా చిరంజీవి గారి సొంత మేనల్లుడికి కానీ ఇంత హైప్ లేదు, ఇంత క్రేజ్ రాలేదు. ఎందుకంటే ఈ సొంత ఏంటంటే ఈయన వైఫ్‌కి సొంత మేనల్లుడు. ఈయన వైఫ్ మేనల్లుడు ఐ మీన్ ఆ తరపున నుంచి మేనల్లుడు కాబట్టి, లేదా సాయి ధరమ్ తేజ్ గారికి, లేదా వైష్ణవ్ తేజ్ గారికి వచ్చేటప్పటికి ఈయనకున్నంత క్రేజ్ లేదు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇనీషియల్‌గా చిరంజీవి గారు ఆ బ్యాక్‌గ్రౌండ్‌తోనే స్టార్ట్ అయినా కూడా ఈయన ఓన్‌గానే తన మార్కెట్‌ని బిల్డ్ చేసుకున్నాడు. ఈయన సొంత స్టామినాతోని, సొంత పొటెన్షియల్‌తోని కొంతమంది ఆడియన్స్‌ని అయితే గెయిన్ చేసుకున్నాడు. వెల్ అండ్ గుడ్. బట్ స్టిల్ మనకి కొమ్మలు ఎదిగొచ్చినాయి గదా అని వేళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. చెట్టుకి వేళ్ళే ముఖ్యం కాబట్టి వేళ్ళు లేకపోతే ఆ కొమ్మలు ఎప్పటికీ ఎదగవు.
ఇది ముఖ్య ఎందుకు అనాల్సి వస్తుంది అంటే దీనికి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు వయసు వర్ష కింద అల్లు రామలింగయ్య గారి వల్లే చిరంజీవి గారు కూడా మెగాస్టార్ అయ్యారంటే అల్లు రామలింగయ్య గారు తన సొంత కొడుకునే హీరోయిన్ చేయలేక ప్రొడ్యూస్ చేసింది. ఎక్కడైనా సరే మన నితిన్ గారిది మొన్న భీష్మ మూవీలో ఒక సామెత అంటూ చూసారా, విత్తనం మొలిసేది మట్టిలో, అది సారవంతమైన మట్టిలో సారం లేకపోతే మీరు ఎన్ని మంచి మంచి విత్తనాలు వేసి ఉపయోగం ఉంది బొంగు. ఇది అంతే, చిరంజీవి గారిలో టాలెంట్ ఉంది కాబట్టి ఆయన అల్లుడు చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్లో టాలెంట్ ఉన్నా బట్ ఆయన ఇనీషియల్ గా ఫస్ట్ లో ఆ గంగోత్రికి ఆల్మోస్ట్ 10 కోట్ల షేర్ వచ్చింది, ఏ కొత్త హీరోకి లేదు. అలా దానికి రావడానికి కారణం ఆల్మోస్ట్ చిరంజీవి గారే. అది అండ్ ఆ సినిమాతో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, ఎంత జరిగిందో రచ్చ జరిగిందో మన అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ దాని తర్వాత వచ్చిన ఆర్య మూవీతో ఈయన మౌల్డ్ చేసుకున్న విధానం అండ్ ఈయన స్క్రీన్ మీద ఈయన ప్రజెంట్ చేసుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ స్టిల్ అందులో ఆ స్టోరీ డిస్కషన్లో కూడా చిరంజీవి గారు హస్తం ఉందని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రతి మూవీకి ఈయన చూపించిన వేరియేషన్స్, యాక్టింగ్లో ఈయన ఇంప్రూవ్ కావడం, డ్యాన్స్లో ఈయన రక్కొట్టేయడం అండ్ ఫస్ట్ 6 ప్యాక్ బాడీ కూడా దేశముద్రతోనే ఈయన హాలీవుడ్కి ఇంట్రొడ్యూస్ చేయడం అండ్ కొన్ని కొత్త హెయిర్ స్టైల్స్, కొన్ని నీట్ కొరియోగ్రాఫ్లు, కొంచెం ఒళ్ళు మోకాళ్ళతో వేసే స్టెప్పులు చాలా ఈయన పరంగా అయితే ఈయన కష్టపడ్డాడు. ఈయన కష్టం మనకి స్క్రీన్ మీద ప్రతి సినిమాకి అయితే తెలిసింది. అండ్ దాని తర్వాత వచ్చిన పుష్ప మూవీకి ముందు ఈయనకి నేషనల్ వైడ్గా అంత క్రేజ్ లేకపోయినా యూట్యూబ్లో కూడా ఈయన మూవీస్ అంతగా ఆదరణ పొందాయి. అండ్ పుష్ప మూవీ అయితే ఆల్మోస్ట్ 250 కోట్ల గ్రాస్ వరకు బాలీవుడ్లో కలెక్ట్ చేసిందండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న పుష్ప 2 కూడా అంతే గ్రాస్ ఆల్మోస్ట్ ఒక 500 కోట్లు 600 కోట్లు బాలీవుడ్ నుంచే, మన నార్త్ ఇండియా నుంచే వస్తాయి అనుకుంటున్నాం. తెలుగులో మరి చూడాలి, ఎందుకంటే తెలుగులో పుష్ప 1 కూడా అంతగా ఉప్పుగా ఆడలేదు, యావరేజ్ మూవీగా నిలిచింది. అండ్ ఆ సినిమాకి ప్లైజ్గా నేషనల్ అవార్డు వచ్చింది. టు బీ ఫ్రాంక్, అది ఈయన వేరే సినిమాలతో పోల్చుకుంటే అది నేషనల్ అవార్డు డిజర్వ్ కావాల్సిన మూవీ అయితే నా దృష్టిలో కాదు. మేబీ ఐఎమ్ రాంగ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈయన ఇంతకు ముందు చెప్పాను కదా, ఇద్దరు అమ్మాయిలతో ఆడియో ఫంక్షన్లో చిరంజీవి మెగా ఫ్యాన్ వల్లే, మన ఫ్లాప్ అయినా కూడా మెగా ఫ్యాన్సే మన టికెట్లు కొంటారు, వాళ్ళే ముందు టికెట్ కొనేది వాళ్ళే అని ఎంతో గొప్పగా మాట్లాడాను. ముందు జరిగిన చాలా విషయాల్లో చిరంజీవి గారు ప్రస్తావన లేకుండా ఈయన ఏ స్పీచ్ ఉండేది కాదు. సో అక్కడి నుంచి ఈయన వినమ్రుడై ఉన్నాడు అని అయితే అందరికీ అనిపించింది. బట్ ఎప్పుడైతే మొన్న రీసెంట్గా ఆగస్ట్ 21వ తారీఖున మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆడియో రిలీజ్లో, ఎందుకంటే నెక్స్ట్ రోజే చిరంజీవి గారి బర్త్డే ఉన్నప్పుడు ఈయన అట్లీస్ట్ బర్త్డే విషెస్ అయినా కన్వే చేయాలి చిరంజీవి గారికి. అది చేయకుండా ఆ స్పీచ్ని ముగించి, ఎందుకంటే నెక్స్ట్ రోజు ఇంకా వారం 10 రోజులు ఉంటే ఎవరు పట్టించుకోరు. బట్ నెక్స్ట్ రోజు ఆయన బర్త్డే ఉన్నప్పుడు ఈయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఈయన ఖచ్చితంగా కన్వే చేయాలి. ఈయన చెయ్యలేదు అంటే ఈయన రూట్స్ని మర్చిపోతున్నాడు, రెక్కలు ఎగరేసుకుని వెళ్ళిపోదాం అన్న స్టేజ్లోనే ఉన్నాడని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది మంచి పద్ధతి కాదు, అది ఆత్మవిశ్వాసాన్ని చూపించదు, అహంకారాన్నే చూపిస్తుంది. టు బీ ఫ్రాంక్, అక్కడ మాత్రం ఈయన అహంకారం పాలు చూపించాడని నాకైతే స్పష్టంగా అనిపించింది. నేనైతే ఈయనకి అహంకారం పెరుగుతుంది, కొంచెం కంట్రోల్ చేసుకుని ఆ అహంకారాన్ని తగ్గించుకుని ఒదిగి ఉండాలి అంది చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ కూడా అదే పాటిస్తారు. ఆ ఒదిగి ఉండే తత్వాన్ని కొంచెం నేర్చుకుంటే ఇంకా బెటర్, ఇలాంటి విమర్శలు ఉండవని నేనైతే భావిస్తున్నా. సో నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. ఇంతటితో ముగిస్తున్నా. సైనింగ్ ఆఫ్, మీ సుధీష్ రెడ్డి. బాయ్.